రాహుల్ గాంధీ ప్రధాని కావడం అంటే దేశానికి గ్రహణం పట్టినట్లే అన్న బండి సంజయ్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గతంలో గుజరాత్లో మోదీ పారాచూట్ నాయకుడిగా వచ్చి సీఎం అయ్యారని అన్నారు. అమిత్ షా, మోదీ ఇద్దరు దేశాన్ని భ్రష్టు పట్టించారని, రాజ్యాంగ సంస్థలను జేబు సంస్థలుగా చేసి పరిపాలిస్తున్నారని ఆరోపించారు. 2009లో రాహుల్కు అవకాశం వచ్చినా పీఎం కాలేదన్నారు ఎంపీ చామల. మనకేమి 75% మెరిట్ తోటి ఇలా ప్రధానమంత్రి కాలే, 36% ఓట్లు వచ్చినాయి. మనకు 2024 ఎలక్షన్లల్లో బీజేపీకి భారతదేశ ప్రజలు ఇచ్చిన మార్కులు 36%. మిగతా అన్ని చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లాంటి వాళ్ళను సామవేద దండోపాయాలు ఉపయోగించి వాళ్ళకున్నటువంటి పరిస్థితులను, వాళ్ళకున్నటువంటి రాజకీయ పరిస్థితులపై ఒత్తిడిలు తీసుకొచ్చి ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు. దీనికే చాలా గొప్పగా రాహుల్ గాంధీ లాంటి నాయకుడు గ్రహణం పట్టినట్టు, రాహుల్ గాంధీ అంటే ఆయన ప్రధానమంత్రి కాడని, ఈ దేశ ప్రజలు ఎల్లవేళలా బీజేపీకే ఓట్లేస్తారని, 36%కే నువ్వు 64% ఓట్లు మీకు వ్యతిరేకంగా పడ్డాయి. మీరు వద్దు, మీ దరిద్రపాలన వద్దని. ఇంకో విషయం చెప్పదలుచుకున్నా ఇదే బండి సంజయ్ గారికి. 2009లో ఆయన ప్రధానమంత్రి కావాలని మన్మోహన్ సింగ్ గారే అడిగారు. వద్దండి, మీరే చేయండి, నేను రాజకీయాలు ప్రజల మధ్యనికి వెళ్తా, ఆర్గనైజేషన్ నడుపుకుంటా, నేను ఎవరు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిర్రు, మీలాంటి ఒక సీనియర్గా ఉన్నటువంటి మీరు, ఒక ఫైనాన్స్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు, ఆర్థిక వ్యవస్థ మీద ఒక పట్టున్న ప్రధానమంత్రిగా